నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద కూడా కాళేశ్వరం కమిషన్ అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు హరీష్ రావుకి అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ నోటీసులకు విచారణకు హాజరవుతారా లేదా అని కూడా ఈరోజు చర్చ నడుస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. మాట్లాడదాం మరి ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే రాజు గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి. సో ఏంటి మరి విచారణకు హాజరైతా ఉన్నారా, ఏం చెప్తారు? 100% ఇలా కాళేశ్వరం పైన ఎలాంటి విచారణలు ఉన్నా ఏది ఉన్నా ఎలాంటి కమిషన్లు వేసినా దానికి ఖచ్చితంగా హాజరవుతారు. చట్టం ప్రకారం ఏదైతే ఉంటుందో దానికి చెప్తారు. 1,00,000 కోట్ల వాదన ఏదైతే అవినీతి వాదన ఉందో ఈరోజు గౌరవ హరీష్ రావు గారు చెంప చెల్లుమనే విధంగా ఆ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ చెప్తున్నటువంటి కుహనా మేధావులకు కానీ కొంతమంది అదే పదే కమిషన్ పైన లేకపోతే కాళేశ్వరం పైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన ఈరోజు ఏదైతే ఉందో పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కుండ బుద్దలు కొట్టినట్టుగా దేశంలోనే ఒక రిజైన్ ఒక ప్రాజెక్ట్ మార్వెల్గా ఉన్నటువంటి కాళేశ్వరం పైన కరెక్ట్గా మాట్లాడిర్రు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల పైన 2 times 3 times 10 times 100 times ఒకవేళ దానిపైన ఎస్టిమేషన్ కాస్ట్ పెరుగుతూ ఉంటే ఈరోజు కాళేశ్వరం పైన 0.5% పెరిగి 0.5% పెరిగి 94,000 కోట్లకు కంప్లీట్ చేసినటువంటి ఒక గొప్ప తెలంగాణ ప్రజలకు వరం కాళేశ్వరం పైన ఏదైతే జస్టిస్ ఘోష్ గారిది ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఖచ్చితంగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా హాజరు కాబోతున్నారు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఇంకొకసారి అది ఎక్కట్లా వరప్రదాయినో చెప్పబోతున్నారు. దానిపైన ఎలాంటి సందేహం అక్కర్లేదు. స్వయాన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరాకి కూడా నీళ్లు పంచలేదంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతాను. ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 లక్షల వరకు ఎకరాలకు నీళ్లు పారినాయని చెప్పేసి మాట్లాడుతాం. ఎట్లా చూడొచ్చు ఇద్దరు మాట? అసలు 50 లక్షలు కాదు 50,000 అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన లేదు, పరిపాలన పైన అవగాహన లేదు, సూట్ కేసులు ఎత్తే పైన బ్యాగులు ఎత్తే పైన అవగాహన ఉంది ఆయనకు. ఎందుకంటే సూట్ కేసులు మోసే ఆయనకు ప్రాజెక్టుల పైన రీడిజైన్ పైన అక్కడ ఉన్నటువంటి టీఎంసీల పైన నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, గోదావరికి ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి, ఎక్కడెక్కడ వరకు బారింది, అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడారు, ప్రజాక్షేత్రంలో ఒక రకంగా మాట్లాడారు, వాళ్ళ యొక్క కాగు ఒక రకంగా మాట్లాడుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉదయం లేస్తే 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు నుంచి 2014 నుంచి దిగిపోయే 2019-18 వరకు అక్కడ దాని మొత్తానికి ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా సన్నాసి చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. అందుకొరకు ఇదంతా కూడా ఒక ట్రాష్, కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రను పటాపంచలు చేయడానికి, ఈ కుట్రను పటాపంచలు చేసి ప్రజల్లో నిజాన్ని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈరోజు కాళేశ్వరం పైన పీపీటీని ప్రదర్శించారు. రేపు ఖచ్చితంగా కమిషన్ పైన ఖచ్చితంగా ముందుకు పోతారు. కమిషన్కి తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ రైతాంగ గోస యొక్క ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అయితే ఉన్నాయో మా మొదటి స్లోగనే నీళ్లు. ఆ నీళ్లను తెలంగాణ ప్రజలకు అందించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల గొంతును దార్తిని తీర్చడానికి చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఖచ్చితంగా పెడతారని చెప్పి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఉదయం నుంచి రాత్రి దాకా డబ్బుల యాసని తప్ప, దోచుకోవడం మీద ఉన్నటువంటి దాసని తప్ప ఇలాంటి కొత్తగా ఉన్నటువంటి ప్రాజెక్టులు సంవత్సరన్నర కాలంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కానీ, ఒక్క ఎకరాకు కొత్త నీళ్లు కానీ, ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ చేసినటువంటి చరిత్రలో నువ్వు ఎన్ఎస్డిఏ రిపోర్ట్స్ క్లియర్గా చెప్తా ఉన్నాయి. 1-2 పిల్లర్లు కొంగినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి మళ్ళీ డ్యామ్ను బ్రహ్మాండంగా వాడొచ్చు అంటే వాడకుండా ఆయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు పొందడానికి, గురి దక్షిణ ఇవ్వడానికి ఏదైతే గోదావరి పైన కడుతున్నటువంటి బనకచెర్ల ఏదైతే ఉందో బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణ ప్రజలపైన శ్రద్ధ లేదు. తెలంగాణ ప్రజలను మళ్ళీ నట్టేట ముంచడానికి కాంగ్రెస్ మరో ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఒక్క నోటీస్ ఇస్తే ఎందుకు ఇంత ఆగమవుతా ఉన్నారు? తప్పు చేయనప్పుడు విచారణకు వెళ్ళొచ్చు కానీ ముఖ్యమంత్రి నిన్న ఆలేరు సభలో మాట్లాడుతారు. సిగ్గుండాలి ఈ ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. బాజాప్తగా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మేము పోతాము అని చెప్తున్నప్పుడు నువ్వు పోవచ్చు అని అడగడానికి నువ్వెవడు అసలు? నువ్వెవడు నీ అసలు? మేము చట్టం ముందు ఖచ్చితంగా పోతాం. ఏదైతే కాళేశ్వరం పైన మీరు వేసినటువంటి ఘోష్ కమిటీ ఏదైతే ఉందో, కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ ముందు పోతాము ఖచ్చితంగా. మాకు ఈరోజు హరీష్ రావు గారు చెప్పారు కమిషన్ ముందు హాజరవుతాం.
తెలంగాణ ప్రజలకు ఏ రకంగా మంచిగా చేసినామో చెప్పడానికి ముందుకు పోతా ఉన్నారు. ఎలాంటి శేషభిషాలు లేవు దీంట్లో. 10 ఏళ్ళు రాబందుల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకున్న వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సిగ్గుశరం ఉండాలి. ఆ మాట ఎవరు చెప్పాలి? ఆయన పక్కనే నిన్న ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగాలి. ఏమని అడగాలి? 50 కోట్లతోటి పీసీసీ దోచుకొని పోయిండు మావాడని ఎవరు? కోమటిరెడ్డే చెప్పిండు. ఏదైతే డబ్బు సంచులతోటి దొంగ దొరికినట్టు దొరికిండు, ఒక దారి దోపిడి దొంగ దొరికినట్టు ఆయన నా చెప్పేది. ఎవరు నీతులు చెప్పాలి? దయ్యాలే వేదాలు చెల్లిస్తారంటే ఇదే అన్నమాట. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ జీడిపిని పెంచడానికి, తెలంగాణ తలసరి ఆదాయాన్ని పెంచడానికి, తెలంగాణ నీళ్లు పెంచడానికి, తెలంగాణలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, తెలంగాణ తలసరి ఆదాయాన్ని, తెలంగాణ ఆర్థిక వృద్ధిని దేశంలోనే నంబర్ 1 చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిదైతే, తెలంగాణ రాష్ట్రాన్ని దిగువకు తలసరి అంటే ఎట్టు పోయిన ఆర్థిక వృద్ధిలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతి దాంట్లో కూడా పురోగతి వైపు కాకుండా తిరోగమనం వైపుకు తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పే నీతులా తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టమను. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీ 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చి అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలకు తల్లి బిడ్డలకు ఇస్తున్నటువంటి అవన్నీ ఏమని చెప్పు. పెన్షన్దారులకు ముసలోళ్లకు 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టినటువంటి నువ్వు ఆ నీతులు చెప్పేది? ముసలోళ్ళ పైసలు తిన్నా నువ్వు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి గురించి మాట్లాడేది? ఖచ్చితంగా కేసీఆర్ గారి తెలంగాణకే శ్రీరామ రక్ష అంటున్నారు ప్రజలు. మళ్ళా రేవంత్ రెడ్డి గారి పాలన అయిపోయింది. ప్రజలందరూ చీ కొడుతున్నారు. అసలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం రాయి దరిద్రుడు అనుకుంటున్నారు. అందుకొరకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ పాలన రాబోతుంది, స్వర్ణయుగం మళ్ళీ రాబోతుందని. సో దయ్యాల నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నాడు అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎవరు దయ్యాలు ఎవరు అనేది ప్రజలు తేలిస్తారు. ప్రజలు అనేది తెలంగాణ ప్రజలకు అంత ఆషామాషి కాదు. ఎవరు దయ్యాలు ఎవరు దేవుళ్ళు, దేవుళ్ళ పైన ఓట్లేసి దేవుళ్ళ పైన ప్రతి చోట పోయిన దగ్గర ఆయన నమ్ముతలేరని, ఆ పార్టీని నమ్మడం లేదని ప్రతి దగ్గర అదే యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేసి ప్రజలకు మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు ఎవరు దయ్యము? ద్రోహివి నువ్వు, దేవుళ్ళనే మోసం చేసిన గజ మోసగాడివి నువ్వు. అసలు మోసగాళ్ళకే మోసగాడివి నువ్వు మోసగాడివి, నువ్వు ఒక దొంగవు, నువ్వు దయాల గురించి దేవ పార్టీల గురించి మాట్లాడేది. ఇంకోటి మూసి ప్రక్షాళన కానీ మూసి అభివృద్ధికి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా అంటూ కూడా మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఎవడు వద్దన్నాడు ఆయనను? రమ్మను చెప్పు, తొక్కమని చెప్పు. హైడ్రాను చిన్నపిల్లలను లేకపోతే చిన్న మామూలులను 1000 కోట్లకు ఎవరైతే చెరువులు కబ్జాలు చేసి హైరైజ్ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళపైననే నువ్వేం నీ ప్రతాపం చూపించలే. ఎవరైతే రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళకు, ఎవరైతే చిరు వ్యాపారులకు, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్లను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ హైదరాబాద్ గ్రోత్ని కిందికి తీసుకుపోయినటువంటి నువ్వు మూసీని ఎవరు వద్దన్నారు? మూసీ డెవలప్మెంట్ పేరిట పేద ప్రజల కడుపు కొట్టవద్దని అన్నాం. మూసీ పేరిట హైడ్రా తీసుకొచ్చి ఈరోజు నీవు డబ్బులు గుంజే పని చేస్తున్నావు, దానికి ప్రశ్నిస్తున్నారు. కానీ డెవలప్మెంట్ వద్దు ఎవరు వద్దన్నాడు? నువ్వు వద్దన్నా నీ జేజమ్మ తాత దిగొస్తుందని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా అబద్ధాలు మాటలు. నీ మాటలే అబద్ధాలు, నువ్వు చేసే చేతలే అబద్ధాలు. నువ్వు ఎక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసి సుందరీకరణ చెప్పినావు? ఎక్కడ చెప్పలే కదా. ఈరోజు కొత్తగా రాత్రిని తీసుకొచ్చి ఢిల్లీకి మూటలు కట్టడానికి ఎందుకు కొత్త ప్రాజెక్టులు? ఢిల్లీకి మూటలు కట్టడంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలపైన లేదు. ఫస్ట్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైతే అవి కంప్లీట్ చేయమంటున్నాం. మహిళ అడుగుతా ఉంది, స్కూటర్ చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు, నాకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తారు, రేవంత్ అన్న నువ్వు ఇస్తున్నటువంటి స్కూటీ ఏది అని, రేవంత్ అన్న నీ బంగారం ఏది అని అడుగుతున్నారు, నీ తులం బంగారం ఎక్కడా అని అడుగుతున్నారు. అదే ముసలోళ్లకు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు, తల్లికి, బిడ్డకు, కోడలికి నువ్వు ఇస్తా అన్నటువంటి డబ్బులు 22,500 ఏవి అని అడుగుతా ఉన్నారు. నువ్వు ఏవి చేయకుండా ఇక నువ్వు కొత్తవి ప్రజలను మార్చి ఏదో చేసి తెలంగాణ ప్రజలను మాయ చేసి మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తారో బరాబర్ దీనిపైన ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఫైనల్గా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్న ముఖ్యమంత్రి మాటలకి ఏం చెప్తారు? ప్రజలు హేమాహేమిలు చరిత్రలో ఏదైతే నియంతలు ఉన్నారో, ఏదైతే పెద్ద పెద్ద హేమాహేమిలు ఉన్నారో, మనుషులను కూడా బంకర్లలో పోయిన వాళ్ళను కూడా వదిలిపెట్టినటువంటి చరిత్ర లేదు. నువ్వెంత 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీ అడ్రస్ గల్లంతు. తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అనేది ఒక హీనమైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. ఒక దరిద్రుడు, ఒక సన్నాసి, ఒక దొంగ, ఒక దారి దోపిడి దొంగ ఉండేది. తెలంగాణ ప్రజలు మోసం చేసి దేవుళ్ళని మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉండేదని చరిత్రలోకి ఎక్కినావు నువ్వు. ఇక ద్రోహి అని ఉద్యమకారుడు కావు, నీవు తెలంగాణ ద్రోహి అని కూడా ముద్ర ఎక్కినావు. సో నీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమయ్యేది లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి సారించి ఇంకొద్దినైనా మంచి పేరు తెచ్చుకోమని చెప్పి సూచిస్తున్నావు. థ్యాంక్ యూ.